హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ లక్ష్మీదేవి టీవీ వ్లాగ్స్. ఈరోజు మనం ఆలూ పలావ్ చేసుకుంటున్నామండి. సో ఫస్ట్ ఉల్లిపాయలు కోసాము అండ్ దుంపలు అండ్ పచ్చిమిర్చి కోసుకుంటున్నాము. ఉల్లిపాయలు అయితే ఈ సైజులో మనం కోసుకోవాలి, నిలువుగా కోసుకోవాలి. కొంతమంది కొంచెం సన్నగా కోసుకుంటారు. ఇవి ముక్కలు కోసుకోవాలి, చిన్న చిన్న పీసెస్. చిన్న చిన్న పీసెస్ కింద మనం ఇలా కోసుకోవాలి. దుంపలు మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదండి, మీడియం సైజులో కోసుకోవాలి. ఇంకో పక్క పలావ్ బియ్యం మనం ఇలా కడిగేసుకొని పక్కన ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇవి ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ అండి. 1 స్పూన్ తీసుకోవాలి మనం. ఇదిగోండి, ఇవి వచ్చేసి మసాలా సామాన్లన్నీ. ఇవి చాలు వీటికి. ఇది వచ్చేసి గసగసాల పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లి జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. సో మసాలా సామాన్లు అయితే ఇవి సరిపోతుంది. సో స్టవ్ వెలిగించుకొని మనం ఒక గిన్నె పెట్టుకున్నామండి, పలావ్ గిన్నె. ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి ఇంకిపోవాలి, గిన్నెలో ఉన్న వాటర్ అంతా. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నామండి కొంచెం. స్పూన్స్ లెక్కన అయితే 3 స్పూన్స్ 4 స్పూన్స్ అనుకోండి. కొంచెం లైట్గా నెయ్యి వేసుకుంటున్నాము. సో నూనె నెయ్యి రెండు మిక్స్ అయ్యాయండి. నూనె అంటే హెల్త్కి రిఫైండ్ ఆయిల్ అయితే చాలా మంచిది, సో అది వేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి బిర్యానీ ఆకు వేసుకుంటున్నాము. జీడిపప్పులు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు, కరివేపాకు, అండ్ గసగసాలు పేస్ట్ చేస్తూ ఉన్నాం కదా, అదండి. అండ్ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చిమిరపకాయలు అవి నిలువుగా కోసుకున్నాం. అది ఉల్లిపాయలు అవి ముక్కలుగా కోసుకున్నాం కదా, అవి కూడా వేస్తాము. దుంపలు వేసేస్తున్నామండి. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ దుంపలు వేసేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఉప్పు వేసుకుంటాం, సాల్ట్. అండ్ పసుపు చిటికెడు. బాగా మిక్స్ చేయాలి, బాగా కలపాలి. ఈ మసాలా సామాన్లు ఉల్లిపాయలకి దుంపలకి పట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జగరసాల పేస్ట్ వేసాం కదా, సో చూడండి. సిమ్లీలో పెట్టుకున్నామండి. దుంప మగ్గేంత వరకు ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఆవిరి మీద మగ్గాలి కదా.
సో మధ్యలో ఒక్కసారి మనం చూడాలి, కలుపుకోవాలి కాబట్టి ఫోన్ అలా వదిలేకూడదు కాబట్టి చూడండి. ఉల్లిపాయ అయితే మగ్గిపోతుంది, ఉల్లిపాయ కొంచెం గట్టిగా ఉంది. సో ఇది కూడా ఓకే, ఉల్లిపాయ కూడా మగ్గింది. ఇప్పుడు మనం పలావ్ బియ్యం తీసుకున్నాం కదండి, ఈ పలావ్ బియ్యం ఇది చేసేస్తాము. నేను కొలతలు అవి చెప్పట్లేదు. ఈ గ్లాసుడు బియ్యం తీసుకున్నాము, ఆ గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. సో ఒక్కసారి మధ్యలో మనం ఇలా కలుపుకోవాలి. కొలత అయితే చెప్పకూడదు అనుకున్నాను, బట్ చెప్పాల్సి వచ్చింది. కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఈ గ్లాస్తో కొంచెం వేసుకుంటున్నాం నీళ్ళు, ఎక్కువ కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఇది మగ్గాలి బాగా. మేమైతే జీలకర్ర పౌడర్ అండ్ ధనియా పౌడర్ని ఇప్పుడే వేసేస్తున్నామండి. సో ఇంకా ఉడకలేదు, ఎక్కువ పైన ఇలా జల్లేస్తున్నాము, రెండు కలిపి జల్లేస్తున్నాము. పైన ఇలా మూత పెట్టుకుని మగ్గిన తర్వాత తీస్తాం. సో ఒకసారి మధ్యలో ఇలా చూసుకోవాలి కాబట్టి తీసాము అండి. పైన అయితే ఇలాగ ఉంది, ఇంకా వాటర్ అయితే ఉంది, ఇంకా కొంచెం మగ్గాలి. ఆవిరిలో చూస్తే మనకేం కనిపించట్లేదు, స్మెల్ అయితే అదిరిపోయింది. ఓకే, ఇప్పుడైతే కొంచెం బాగుంది, ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. ఒకసారి చూడండి, మనం కలపడం ఎలాగా అనేది. మనం దీంట్లో గరిటె పెట్టలేం కాబట్టి మూత ఇలా పెట్టి అలా తిప్పాలి గిన్నెని. ఓకే, మధ్య అయిపోయిందండి, చూసుకోవాలి ఒక్కసారి. ఓకే, క్లియర్. చూడండి అయిపోయింది. కరెక్ట్ కొలతలతో చక్కగా ఈజీగా అయిపోతుంది. సో ఆలూ పలావ్ ఈజ్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.